పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభునందు ప్రియులారా, ఏ దినము వాస్తవంగా మనము మరియ తల్లి పండుగను జరుపుకోవాలి. కానీ ఆదివారం నాడు మనము మిగతా ఏ పండుగలు జరుపుకోము. కేవలము యేసు ప్రభు పండుగ మాత్రమే జరుపుకుంటాం. ఎందుకంటే ఆదివారము యేసు ప్రభు రోజు కాబట్టి మనము ఈరోజు ఎక్కడ ఏ విచారణలో కూడా మరియ మాత అమలోద్భవ నిష్కలంక మాత పండుగ రేపు జరుపుకుంటాం. మనం ఈరోజు మామూలు ఆగమన కాలము రెండవ ఆదివారాన్నే మనము కొనియాడుతాము. ఈ ప్రత్యేకమైన కాలం ఒకటి, రెండవది యేసు ప్రభుకి ప్రాముఖ్యం, మరియమ్మ గారికి కాదు. అందువల్ల ఈరోజు మనము ఇక్కడ రెండవ ఆగమన కాలమునే మనము కొనియాడుతూ ఉన్నాం. మరియమ్మ గారిని మనకు అక్కడ కొండ మీద అది వేరే విషయము, ఎందుకంటే అది రెగ్యులర్ పండగ కాబట్టి వారు అక్కడ జరుపుతారు. కావలసిన వారు అక్కడికి వెళ్ళవచ్చు, లేదా రేపు మనము మరియ తల్లి పండుగను కొనియాడుకుంటాం. ఈరోజు దేవదేవుడు మనకు చేసిన మేలులను ఉపకారములను తలంచుకొని దేవునికి కృతజ్ఞతగా ఈ యొక్క ఆదివార ప్రభుదిన పూజా బలిని సమర్పించుకుందాం. ఈరోజు మనకు మరొకసారి చాలా భావాలు ఉన్నప్పటికీ ఒక విషయం గురించి మనము ధ్యానించుకుందాం. ప్రేమ. ఈ మాట నలిగి 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 ఎవరిష్టం వచ్చినా జడ పదార్థంలాగా తయారైపోయి ఎవరికి నచ్చిన అర్థాన్ని వారు ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు పౌలు గారు మనకు తెలియజేస్తారు అదేమిటో. కాబట్టి దేవుని ఎడల, తోటి మానవుల ఎడల మన ప్రేమ ఎలాంటిది అనేది మనం ఆలోచించుకుంటూ సరైనటువంటి ప్రేమను మనకు దయచేయమని ప్రార్థించుకుంటూ ఆ దేవుని ఎదుట మన పాపదోషములు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాము. సర్వ
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏమైనా తలుపు చేతను, వాకు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపమని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఈరోజు కొండగుడి పండుగకు వస్తూ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా స్మరించుకొని వారి కొరకు కూడా ప్రార్థించుదాం. ఎట్టి ఆటంకం లేకుండా మరి ఆ పండుగ జరగాలని, అందరూ వారి రాకపోకల్లో క్షేమంగా ఉండాలని కూడా వారి కొరకు కూడా ప్రార్థించుకున్నాం. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీరు శక్తివంతులు, దయామయులు. రానున్న మీ కుమారుని కలుసుకుని నిమిత్తము ఉత్సాహముతో వచ్చుచున్న మమ్ములను ఇహలోక దుఃఖ దురితములేవియు ఆటంకపరపకుండును గాక. మేము దివ్య జ్ఞానముతో నింపబడిన వారమై మీ కుమారుని స్నేహమును అనుభవించుటకు కరుణింపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. చూసుకోండి ఇప్పుడు మైక్ యెరూషలేమా, దైవ వైభవము నేడు శాశ్వత సౌందర్యమును ధరింపుము. మొదటి పట్టణము బారూకు గ్రంథము పవిత్ర వచనంలో 5వ అధ్యాయము 1 నుండి 9 వచనములు. యెరూషలేము, నీవు విచార వస్త్రములను తొలగించి దైవ వైభవమునుడు శాశ్వత సౌందర్యమును ధరింపుము. నీవు దేవుని నీతి వస్త్రము కప్పుకొనుము. నిత్యుడైన దేవుని వైభవమును కిరీటమును తలపై పెట్టుకునుము. దేవుడు ఆకాశము కింద నరులెల్లా నీ సౌందర్య వైభవమును చూపించును. నీ నీతి నుండి శాంతిని, నీ భక్తి నుండి కీర్తిని బడియుదానవు అని ఆయన నీకు శాశ్వతముగా పేరు పెట్టును. యెరూషలేము, నీవు లేచి కొండపై నిలుచుండి పవిత్రుడైన దేవుడు నీ బిడ్డలను తూర్పు పడమరల నుండి కొనివచ్చుటను చూడుము. ప్రభు తమ్ము జ్ఞప్తికి తెచ్చుకునని వారు ప్రమోదము చెందుదురు. పూర్వము శత్రువులు నీ బిడ్డలను నడిపించుకుని పోగా వారు కాలినడకన వెళ్ళిపోయిరి. కానీ దేవుడిప్పుడు వారిని నీ చెంతకు తీసుకొని వచ్చుచున్నాడు. రాజవైభవములతో జనులు వారిని మోసుకొని వచ్చుచున్నారు. ఇశ్రాయేలీయులు దైవ మహిమతో సురక్షితంగా తిరిగి వచ్చుటకై ఉన్నత పర్వతములను, శాశ్వత నగరములను చదును చేయవలనని, లోయలను పూడ్చి నేలను సమతలం చేయవలనని దేవుడు ఆజ్ఞాపించెను. దేవుని ఆనతిపై సుగంధ వృక్షములతో కూడిన అడవులు పెంపు చెంది ఇశ్రాయేలీయులకు నీడనిచ్చెను. దేవుడు ఇశ్రాయేలీయులను తోడ్కొని వచ్చును. ఆయన కృషి నీతి, ఆయన కృప నీతి వారిని నడిపించుకొని వచ్చును. ఆయన మహిమాన్విత కాంతి వారినంటి ఉండును. వారు మహా ఆనందముతో తిరిగి వత్తురు. ఇది ప్రభువు వాక్కు. యేసునికి వందనములు. We will to be what we want.
జీవమిచ్చిన వాక్యం పరిపాలకుని స్వరముతో జీవమిచ్చిన వాక్యం ఎఫెసోని స్వస్థతో స్వస్థతిచ్చిన వాక్యం పరిపాలకుని స్వరముతో జీవమిచ్చిన వాక్యం బంధాల ఈ వాక్యం ఈ వాక్యము అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్మషరహితులను నిర్దోషులను అగుదురు. రెండవ పఠనము పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 11వ వచనం వరకు. సోదరులారా, నేను మీ అందరి కొరకై ప్రార్థించుచున్నప్పుడెల్లను ఎంతయో సంతోషముతో ప్రార్థించుచుందును. ఏలయన మొదటి నుండి ఇప్పటి వరకు సువార్త కృషి యందు మీరు నాతో భాగస్వాములగుటయే దీనికి కారణం. కనుక మీ యందు ఇంతటి మంచి పనిని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణమగు వరకును కొనసాగించునని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. యేసుక్రీస్తు హృదయం నుండి వెలువడు ప్రేమతో నేను మిమ్ము ఎంతగా ప్రేమించుచున్నానో దేవుడే నాకు సాక్ష్యం. జ్ఞానములోను అన్ని విధములకు వివేచనతోనూ మీ ప్రేమ వర్ధిల్లాలనియే నేను ప్రార్థించుచున్నాను. అందువలన మీరు ఉత్తమమైన దానినే ఎన్నుకొనగలుగుదురు. అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్మషము లేని వారును నిర్దోషులుగా ఉండగలుగుదురు. దేవుని మహిమ స్తుతుల కొరకు యేసుక్రీస్తు ద్వారా కలుగు ఉత్తమ గుణములచే మీ జీవితములు నింపబడును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah.
పునీత లూకా రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మూడవ అధ్యాయము 1వ వచనము నుండి. అది తిబేరియా చక్రవర్తి పరిపాలనా కాలములో 15వ సంవత్సరము. యూదయ మండలమునకు పొంతు పిలాతు పాలకుడు, గలీలియాకు హేరోదు, ఇతూరియా త్రికోనియా ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు, అబిమెలెకు, లినాన్య అధిపతులు, అన్న, కైఫా ప్రధానార్చకులు, అప్పుడు ఎడారిలో ఉన్న జకారియా కుమారుడగు యోహానునకు దేవుని వాక్కు వినిపించెను. అతడు యోర్దాను నదీ ప్రదేశమందంతటా సంచరించుచు పాప క్షమాపణకై పరివర్తన చెంది బాప్తిస్ము పొందవలనని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథమందు ఇట్లు రాయబడెను: ప్రభు మార్గమును సిద్ధమనర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరుకు మార్గములు నునుపు చేయబడును. సకల మానవులు దేవుని రక్షణమును గాంచుదురు. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువానికి స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఆగమన కాలము, నిరీక్షణ కాలము 2వ వారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. వాస్తవానికి మనము కొనియాడే ఆగమన కాలానికి లేక నిరీక్షణ కాలానికి పాత నిబంధనలో యూదులు నిరీక్షించిన దానికి వాస్తవంగా చూస్తే ఏ సంబంధము లేదు. వారి నిరీక్షణ వేరు, ఈనాడు మన నిరీక్షణ వేరు. వారి నిరీక్షణలో అనేక అంశాలు ఉన్నాయి, అవన్నీ చాలాసార్లు మనం విన్నాము. మన నిరీక్షణ వేరు. మనకు చాలా సంవత్సరాల తర్వాత ఈ నిరీక్షణ కాలాన్ని మనకు సంఘం ఏర్పరిచింది. యాక్చువల్గా మన నిరీక్షణ ప్రభు జన్మదినానికి మనల్ని మనం సిద్ధపరచుకునే కాలం ఇది. ప్రభు జన్మదినానికి మనల్ని మనము సిద్ధపరచుకునే కాలము. రెండవ మాటలో చెప్పాలంటే, మనము ప్రభువుని ఏ విధంగా స్వీకరిస్తున్నాం, లేక ప్రభువుని మనలో ఎలా పెంపొందించుకుంటున్నాం, ప్రభు మనలో ఆయన జన్మించారా లేదా, ఇలాంటి విషయాలన్నీ మనం ఆలోచిస్తున్నాం. అయితే ప్రభునందు ప్రియులారా, మనందరం కూడా క్రీస్తు ప్రభువుని విశ్వసిస్తున్నాం కాబట్టి ఎంతో కొంత క్రీస్తు ప్రభు మనలో జన్మించారనటంలో ఏమాత్రం అనుమానము లేదు. యేసు ప్రభు జన్మించడం అంటే ఏమిటి?
యేసుప్రభు గుణాలు మనలో జన్మించటం, యేసుప్రభు గుణాలు మనలో ఉండటం. ఆ యేసుప్రభు గుణాలు మనలో ఉంటే యేసుప్రభు మనలో ఉన్నట్లే, మనలో జన్మించినట్లే. అయితే ఒక విషయం ఏమిటంటే, ఏ విధంగానైతే ఒక బిడ్డ పుట్టి పెరిగి పెద్దవాడవుతాడో అలాగా మనలో ఈ క్రీస్తు ప్రభు దినదినాభివృద్ధి చెందాలి. యేసు ప్రభు గుణాలు దినదినాభివృద్ధి చెందాలి. యేసు ప్రభు గుణాలు మనలో అధికమవ్వాలి. మన లోక గుణాలు తగ్గిపోయి యేసు ప్రభు గుణాలు మనలో అభివృద్ధి చెందాలి. అది మన యొక్క ఈరోజు మన లక్ష్యం. మన పండుగ, మన ఆగమన కాలము, మన క్రీస్తు జనన పండుగ, ఇవన్నీ కూడా మనకు మన సంఘము తెలియజేసేది ఇది. క్రీస్తు మనలో జన్మించటం, మనము ఆయన అక్కడెక్కడో బెత్లెహేములో జన్మించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, కొనియాడుతున్నాం. అది బాగానే ఉంది. కానీ మనము మనలో ఉన్నటువంటి క్రీస్తును, మనలో ఉన్నటువంటి క్రీస్తు గుణాలను మనం గుర్తించి, తప్పకుండా మన అందరిలో ఉన్నాయి ఆయన గుణాలు, ఎంతో కొంత ఉన్నాయి. ఏ రూపంలో ఉన్నాయనేది ఎవరికి వాళ్ళకే తెలుసు. అది నిలబెడ్డారు అంతలాగా ఉన్నాయా, ఒక సంవత్సరం బిడ్డ అంత ఉన్నాయా, 5 సంవత్సరాల బిడ్డ అంత ఉన్నాయా, 10 సంవత్సరాల బాబులాగా ఉన్నారా, 25 సంవత్సరాల కుర్రవాడిలాగా ఉన్నా అంటే ఈ గ్రేడేషన్ అంటే మన ఈ గుణాలు పెరగటం అనేటటువంటి, మనలో ఆ గుణాలు బలపడాలి. ఎంతవరకు అంటే మనకి పౌలు గారు చెప్పినట్టుగా, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నారు అని చెప్పగలిగినంత, చూపించగలిగినంత, ఇది మన పండుగల యొక్క ఉద్దేశం, లక్ష్యము. ఏదో మనం అన్నీ చేసుకుంటున్నాం ఆచారం ప్రకారం, ఇక రల్స్ కావచ్చు, ఏమంటాం ఆ ప్రభు యొక్క ఆ పశువుల శాల కావచ్చు, మరి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ మనకి ఉండవచ్చు. కానీ మన ముఖ్య ఉద్దేశము, మన లక్ష్యము మనలో క్రీస్తు అభివృద్ధి చెందాలి. ఈరోజు మనకి చాలా వాక్యాలు ఉన్నాయి. అదిగో మరి పర్వతాలు సదును చేయబడాలి, లోయలు పోడ్చబడాలి, ఇవన్నీ ఉన్నాయి. మరి అవన్నీ కూడా చాలాసార్లు వినే ఉంటారు. ఇంకొక వాక్యం అంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు చాలా టైం పడుతుంది. అందుకని ఈరోజు అవన్నీ కాకుండా ఇంకొకటి మొదటి పట్టణంలో మనం విన్నాము, నీ నీతి నుండి శాంతిని, నీ భక్తి నుండి కీర్తిని బడయుదానవు. మొదటి పట్టణంలో ఉన్నటువంటి మాట. దీని గురించి కూడా మనం చాలా చెప్పుకోవచ్చు. నీ నీతి నుండి శాంతి, నీతి ఉంటేనే శాంతి, భక్తి ఉంటేనే కీర్తి. మరి ఏంటి నీతి, ఏంటి కీర్తి, ఏమిటి భక్తి అంటే మళ్ళీ అదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకోండి ఒక ప్రసంగం అయిపోద్ది. అది కూడా మనం పక్కన పెడదాం. ఇక ఈరోజు ఫిలిప్పీలకు రాసిన లేఖలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం తీసుకొని ధ్యానించుకుందాం. ఏమిటి ఆ వాక్యం అంటే, విజ్ఞానముతోనూ వివేక్షణతోనూ మీ ప్రేమ దినదినాభివృద్ధి చెందవలెను. రెండవ వాక్యంలో, రెండవ పట్టణంలో మనము విన్నాము. ఆ విధంగా ఉంటే మీరు మంచి గుణములు కలిగి మంచి విధంగా ఉంటారు. యేసుక్రీస్తు హృదయం నుండి వెలువడు ప్రేమతో నేను మిమ్ము ఎంతగా ప్రేమించుచున్నానో దేవుడే నాకు సాక్ష్యము. ప్రేమ, ఏ ప్రేమ? యేసుక్రీస్తు హృదయం నుండి వెలువడు ప్రేమ. ఆ ప్రేమతోనే ఎవరైనా ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రేమ నుండి, హృదయం నుండి వెలువడు ప్రేమతో
నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించుచున్నాను. ఆనాటి ప్రజలను ఆయన ఈరోజు ఇది ఒక విధంగా గురువులకి, బిషప్పులకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా వర్తించే విషయం. మనము ప్రేమించవలసింది యేసుక్రీస్తు ఉదయం నుండి వెలువడు ప్రేమతో. అయితే ఇక్కడ ఆ దానికంటే కూడా ఈరోజు నేను అనుకున్నది జ్ఞానముతోను అన్ని విధములకు వివేచనతోను మీ ప్రేమ వర్ధిల్లవలెనని నేను ప్రార్థించుచున్నాను. ఇంకొక వర్షన్ అయితే ఇంకొక ట్రాన్స్లేషన్లో ఆ విధంగా ఉంది, జ్ఞానముతోను అన్ని విధములకు వివేచనతోను మీ ప్రేమ దినదినాభివృద్ధి చెందాలి అని అంటున్నాడు ఆయన. మీ ప్రేమ దినదినాభివృద్ధి చెందాలి. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రేమ అనేటటువంటిది ఎన్నిసార్లు మనకి అది తప్పదు, ఆ మాట తప్పదు, ఆ ప్రేమ తప్పదు. కానీ దాన్ని సరిగా మనము అర్థం చేసుకోలేకపోవడం అనేది ఒక రకమైనటువంటి దురదృష్టకరమైన విషయం. ప్రతి క్రైస్తవుడు తన ప్రేమను, జ్ఞానమును నిత్యము అభివృద్ధి చేసుకొనుటే నిజమైన భక్తి. అక్కడ చెప్పాం, భక్తి అంటే ఏంటి? ప్రతి క్రైస్తవుడు తన ప్రేమను, జ్ఞానమును దినదినాభివృద్ధి చేసుకున్నటే నిజమైన భక్తి. ఈ భక్తి కృత్యాలు అవి ఇవి చేయటం కాదు భక్తి అంటే. ఏవో కార్యక్రమాలు చేయటం కాదు, ఏవో ఆచారాలు పాటించడం కాదు, ఆ నవీనాలు ఈ నవీనాలు కాదు, ఆచారాలు కాదు. ఏమిటి? జ్ఞానమును అభివృద్ధి చేసుకొనుట, తన ప్రేమను, జ్ఞానమును నిత్యము అభివృద్ధి చేసుకొనుటే నిజమైన భక్తి. నిజమైన భక్తి. ఇది మొదటి విషయం. ప్రేమ అజ్ఞానంతో కూడుకున్నది కాకూడదు. చాలాసార్లు అంటూ ఉంటారు ప్రేమ గుడ్డిది అని. గుడ్డి ప్రేమ కాదు, అజ్ఞానముతో కూడుకున్న ప్రేమ కాదు. నిజమైన ప్రేమ కావాలి అంటే జ్ఞానము కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు దేవుడు ఏమిటో మనం తెలుసుకుంటేనే, ఆయన మనకి ఎన్ని ఘనకార్యాలు చేశాడు, ఆయన మనకి ఎంత ఉపకారం చేస్తున్నాడు, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా మనం దీవిస్తున్నాడనే జ్ఞానం ఉంటే అప్పుడు దేవుని ప్రేమిస్తాం. అలాగే ఇతరులు కూడా, మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమించారు, మనం ఎంతగా సేవ చేశారు, మనకి ఎంతగా ఇచ్చారు, మనల్ని ఎంతగా పోషించారు, మనల్ని ఎంతగా బాగా అభివృద్ధిలో తీసుకొచ్చారు, ఈ విషయాలన్నీ మనం గుర్తించినప్పుడు, ఆ జ్ఞానం కలిగినప్పుడే ఆ తల్లిదండ్రులను ప్రేమించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రేమ జ్ఞానము నుండి. సో జ్ఞానం ఉంటే, ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకుంటే, దేవుని గురించి కానీ మరి ఎవరి గురించి కానీ మనము తెలుసుకున్నప్పుడు, జ్ఞానము కలిగినప్పుడు మన ప్రేమ ఉద్భవిస్తూ ఉంది. అది మనం గుర్తించాల్సిన విషయము. కాబట్టి ప్రేమ అజ్ఞానముతో కూడుకున్నది కారాదు, గుడ్డిది కారాదు. దేవుడి విషయమైనా మన విషయమైనా మనకు తెలుసు, మనం ఏదైనా ఇష్టపడితే దాన్ని కావాలని కోరుకుంటాం. మనం ఇష్టమైన వారితోటి, మనం ఇష్టపడిన వారితోటి ఎక్కువ కాలం ఉండాలనుకుంటాం. ఈ విధంగా మనము ప్రయత్నం చేస్తుంటాం. ప్రేమించే వ్యక్తులతో ఎక్కువ కాలం ఉండాలని ఆలోచిస్తాం. ఇది మామూలుగా జరిగేటటువంటిది. వారితో ఉండి వారి గురించి ఎక్కువ తెలుసుకుంటాం. మనం ఎవరైతే ఇష్టపడుతున్నామో వారితో ఎక్కువ కాలం ఉండి వారి గురించి ఎక్కువ తెలుసుకుంటుంటాం. అంటే మన జ్ఞానం పెంపొందుతుంది. కాబట్టి దేవునితో ఉండి మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నామని కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న దేవుని నిజంగా తెలుసుకుని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు నిజమైన
కథోలికులు చాలామంది నిజమైన కథోలికులు కారు. ఎందుకంటే సరైన జ్ఞానము అలవరుచుకోవటం లేదు, తెలుసుకోవటం లేదు. కనుక ఈ యొక్క ప్రేమ ఈ జ్ఞానము కోసం అంటే తెలుసుకోవటానికి ప్రయత్నిస్తుంది. మనకి ఎక్కడైతే ఇష్టం ఏర్పడుతుందో అక్కడ అది కావాలని, వారితో ఉండాలని, ఇంకా వారి గురించి ఎక్కువగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇది నిజమైనటువంటి ప్రేమ. కాబట్టి ఈ జ్ఞానము ప్రేమను అధికం చేస్తుంది. మనం ఎక్కువగా తెలుసుకున్నప్పుడు, అంటే రెండు జరగవచ్చు అనుకోండి. మనం ఒక వ్యక్తి గురించి ఎక్కువగా తెలుసుకున్నప్పుడు ఎక్కువ గనక చెడు గుణాలు కనపడితే వారికి దూరం అవుతాం, అది కూడా సంభవిస్తుంది. కానీ మనం నిజంగా అవతల వ్యక్తిని గురించి ఆలోచించి ప్రేమించినప్పుడు మరి వాళ్ళ గురించి ఎక్కువగా తెలుసుకుంటాము. ఏమవుతుంది? ఈ జ్ఞానము ప్రేమను అధికం చేస్తుంది. వాళ్ళ గురించి ఎక్కువగా తెలుసుకున్నప్పుడు ఎక్కువగా ప్రేమిస్తాం. దేవుని గురించి ఎక్కువగా తెలుసుకున్నప్పుడు దేవుని ఎక్కువగా ప్రేమిస్తాం. ఈ రోజుల్లో అనేక మంది ఈ రోజుల్లో మనకి సిటీలో ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మన గుడికి, మన సంఘానికి ప్రేమ పెళ్ళిళ్ళు అంటారు, ప్రేమిస్తున్నాం అంటారు. వాళ్ళు సరిగా గుడికి రారు, లేకపోతే వాళ్ళు గుడి పెళ్ళికి ఒప్పుకోరు, లేకపోతే మన విషయాలకు ఒప్పుకోరు. చాలా పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది ఈరోజు మనకి మన సంఘంలో జ్ఞాన వివాహం అంటే. సరే, చాలామంది ప్రేమ పేరు చెప్పుకొని సంఘంలో పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. వాళ్ళతో నాకేం తలకాయ నొప్పి లేదు. కానీ ప్రేమిస్తున్నామని చెప్పుకొని వచ్చేటటువంటి గుడి పెళ్లి కావాలనే వాళ్ళతో మాత్రం చాలా పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది సిటీలో ఈరోజు. సో ఎందుకు ఈ ప్రేమ ఏంటి? ఏది సరిగా తెలుసుకోక. ప్రేమ రెండు రకాలుగా, రెండు స్టేజీలు ఉంటుందని మనందరికీ తెలుసు. ఒకటి భావోద్వేగం, ఎమోషన్. భావోద్వేగం ఇది మొదటి దశ. ఇక్కడ సమస్య ఏంటంటే చాలాసార్లు మనము దీంతోనే ఉండిపోతాం. చాలామంది ఆ భావోద్వేగాలతోనే ఉండిపోతారు. అవి ఏమవుతాయి? ఎమోషన్లు అటు కావచ్చు, ఇటు కావచ్చు. అదే జరుగుతుంది. ఎంతోమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒకరినొకరు రాత్రి రంపాన పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకరినొకరు హింసించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వారి ప్రేమ ఈ భావోద్వేగములో ఆగిపోతుంది. అలాగే గురువులు, కన్యాస్త్రీలు ఉన్నారు. మొదట ఎంతో ఆడంబరంగా, ఎంతో దృఢంగా ఉన్నట్టుగా దేవుని ప్రేమించాం, దేవుని సేవకు వచ్చామనుకుంటారు. భావోద్వేగం. అయితే అక్కడ వరకు ఆగిపోయిన వారు ఆ తర్వాత ఈ గురుత్వాన్ని విడిచిపెడతారు, మఠాన్ని విడిచిపెడతారు. కానీ ఆ భావోద్వేగం నుంచి రెండవ దశలోకి వచ్చిన వారు అటు వివాహ జీవితంలోనైనా ఇటు గురుత్వ జీవితంలోనైనా ఎవరైతే ఈ భావోద్వేగపు దశను దాటి రెండవ దశలోకి ప్రవేశిస్తారో వారు దృఢంగా ఉంటారు. వారు దృఢంగా ఉంటారు. అదే మనకు జరుగుతుంది. కానీ మనము ఈ యొక్క భావోద్వేగాలను దాటి జ్ఞానముతోటి, విజ్ఞానముతోటి, వివేచన, పౌలు గారు చెప్పినట్లుగా విజ్ఞానముతోనూ సమగ్రమగు వివేచనతోనూ మీ ప్రేమ దినదినాభివృద్ధి చెందవలేను అని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. కాబట్టి ఈ భావోద్వేగం దాటి విజ్ఞానము, వివేచన ఉంటే అది బలపడుతుంది. అటు దేవుని యందు ఎవరైతే ఈ విధంగా బలపడ్డారో ఆ దేవుని కొరకు ప్రాణాలు సైతం సమస్తమును త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఈ 2000 సంవత్సరాలుగా అనేక మంది భక్తులు ఈ వారి ప్రేమ ఆ విజ్ఞానముతోనూ వివేచనతోనూ
బలపడింది కాబట్టి, దినదినాభివృద్ధి చెందింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ప్రభు కోసం, సంఘం కోసం, దైవరాజ్యం కోసం, సువార్త కోసం అన్ని సమస్తాన్ని, ధనవంతులు కూడా త్యాగం చేశారు, మరి ప్రాణాలు కూడా త్యాగం చేయగలిగారు. ఇది ఉన్నటువంటిది. కాబట్టి ఈ యొక్క విజ్ఞానము, వివేచన ఉంటేనే ప్రేమ పరిపూర్ణమవుతుంది. విజ్ఞానము, వివేచన ఉంటేనే ప్రేమ పరిపూర్ణమవుతుంది, లేకపోతే అవదు. అప్పుడు వేరే అన్ని కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక వాస్తవం చెప్పాలంటే ఒక ప్రక్క ఈ భావోద్వేగాల్ని, ఇవి ఈ ఎమోషన్స్ అనేవి నిలకడగా ఉండవు. మనకు తెలుసు, మనందరికీ తెలుసు, ఇవి నిలకడగా ఉండవు. కాబట్టి ఏం చేయగలగాలి? ఈ సరైనటువంటి భావోద్వేగాన్ని ఒక ప్రక్క నిలబెట్టుకుంటూనే విజ్ఞానములో, వివేచనలో మనము అభివృద్ధి చెందాలి. పెళ్ళైన కొత్తలో దంపతులు ఎలాగుంటారో మీకు తెలుసు. పెళ్ళైన కొత్తలో, గురువైన కొత్తలో, అమ్మగారైన కొత్తలో చాలా ఉత్సాహము, ఉరుగులు పరుగులు ఉంటాయి, చాలా బాగా ఉంటుంది. కానీ జీవితంలో అటు కుటుంబస్తులు కానీ, ఇటు గురువులు కానీ, అటు కన్యాస్త్రీలు కానీ నెమ్మదిగా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, నెమ్మదిగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అప్పుడు ఈ యొక్క ఎమోషన్ ఏమవుద్దంటే తగ్గిపోద్ది. కానీ జ్ఞానం గనక తోడైతే, వివేచన తోడైతే భావోద్వేగం కొంచెం తగ్గినట్టుగా ఉంటుంది, కానీ మన ఉత్సాహము కొద్దిగా తగ్గినట్టుగా ఉంటుంది. కానీ సరైనటువంటి పందాలో వెళుతూ ఉంటాం అన్నమాట. కొత్తలో ఇచ్చేయాలో కొత్తగా గురువు అయినప్పుడు, అమ్మగారు అయినప్పుడు, అయితే భార్యాభర్తలు కొత్తలు, అది తగ్గిపోద్ది, న్యాచురల్గా తగ్గిపోద్ది. ఎమోషన్ అనేది నెమ్మదిగా తగ్గిపోద్ది. కానీ జ్ఞానం అనేది, వివేచన అనేది పెరుగుద్ది. అందువల్ల మనకు ఉత్సాహం తగ్గినట్టు కనిపించినా, ఉదాహరణకి మాలో కొంతమంది గురువులు ఉన్నారనుకోండి, నేను చేయను అలాగా. రోజుకి 4 పూజలు, 5 పూజలు, 6 పూజలు కొత్తలో వచ్చిన సినిమా, దంపతులు వచ్చిన సినిమాకి, పార్కులకి, దానికి దానికి అన్నిటికీ నెమ్మదిగా జీవితం అర్థమవుద్ది. ఈ జీవితంలో ఇవే కాదు, ఎదురు దెబ్బలు తగులుతాయి, ఒడిదుడుకులుంటాయి. అది ఆ ఎదురు దెబ్బలు తిన్నప్పుడు జ్ఞానము, వివేచన ఏం చేస్తుందంటే వాటిని తట్టుకొని ఆ అవరోధాలను అధిగమించగల శక్తినిస్తాయి. ఉత్సాహంకు తగినట్టుగా ఉంటుంది. సో మొదట్లో 4 పూజలు ఇచ్చినవాడు, 6 పూజలు ఇచ్చినవాడు, 5 పూజలు ఇచ్చినవాడు నెమ్మదిగా ఆలోచిస్తాడు, ఇంత అవసరమా, ఎంతవరకు, కాబట్టి తగ్గిపోతాయి. తగ్గిపోయినంత మాత్రాన ఆయన కమిట్మెంట్ తగ్గిపోయినట్టు కాదు. ఇలా 6 పూజలు చేసినవాడు 2 పూజలే చేస్తాడు, అంత మాత్రాన ఆయన ప్రేమ తగ్గిపోయినట్టు కాదు. వాస్తవాన్ని గుర్తించి జ్ఞానమును జోడించుకొని వివేచన అంటే ఏంటి, ఎంతవరకు చేయాలి, 6 పూజలు అవసరమా, 4 పూజలు అవసరమా, నెమ్మదిగా ఆ విజ్ఞానము, వివేచన ఏం చేస్తుంది, వీటిని తగ్గిస్తుంది. కానీ నిజంగా భక్తి తగ్గిపోవటం లేదు, కమిట్మెంట్ తగ్గిపోదు, ఆ ఉత్సాహము తగ్గిపోదు, ఏది తగ్గిపోదు. కానీ వాస్తవ దృక్పథంతో వెళ్తూ ఉంటాం. ఇది ప్రేమ అంటే. కాబట్టి ప్రేమకు విజ్ఞానము, వివేచన తోడైతే వాస్తవ దృక్పథంతో చక్కగా, నిలకడగా, ఎమోషన్ నిలకడ కాదు,
దానికి నిలకడ ఉండదు. కానీ విజ్ఞానము వివేచానికి ఆ ప్రేమకు నిలకడనిస్తుంది, ఒక స్థిరస్థాన్ని ఇస్తుంది, ఒక బలమునిస్తుంది, ఇస్తాయి ఈ జ్ఞానము వివేచన. ఇది మనందరికి కూడా పనికొచ్చినటువంటిదే. అటు గురువులు కావచ్చు, అమ్మగారు కావచ్చు, లేక మన ప్రజలు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా సరే. కాబట్టి ఒక్కోసారి అనుకుంటూ ఉంటారు, నువ్వు నన్ను కొత్తలో ప్రేమించినంతగా ఇప్పుడు నన్ను ప్రేమించలేదు అంటారు భార్యాభర్తలు ఎవరైనా. నువ్వు నన్ను కొత్తలో ప్రేమించినంతగా నన్ను ప్రేమించడం లేదు అని. ఇది అనేక మంది జీవితాల్లో ప్రకటన గ్రంథంలో మనం విన్నాం. అదిగో ఆ సంఘానికి చెప్తున్నారు, ఇదిగో నీవు మొదట నన్ను ప్రేమించినంతగా ఇప్పుడు నన్ను ప్రేమించడం లేదు. ఇది జరుగుతాయి. మనం అనుకుంటున్నాం ప్రేమ తగ్గిపోయిందని. ప్రేమ తగ్గిపోలేదు, ప్రేమ బలపడింది, దృఢపడింది. రాను రాను ఆ ప్రేమ భార్యాభర్తల మధ్య అయినా, దేవుడికి గురువులకు మధ్య అయినా, దేవునికి అమ్మగారులకు మధ్య అయినా ప్రేమ తగ్గిపోలేదు. వివేచనతోని విజ్ఞానంతోని ప్రేమ బలపడింది, దృఢపడింది. కాబట్టి ఎమోషన్లో చేసిన దానికంటే ఇప్పుడు ఎక్కువ చేయగలరు. ఎమోషన్లో ఏదో చేస్తాం, కొంతసేపు తర్వాత సప్పబడిపోద్ది. ఎమోషన్ అనేది ఒక పొంగు లాంటిది. ఆ పొంగు ఎంతోసేపు ఉండదు. కానీ విజ్ఞానముతోనూ వివేచనతో కూడుకున్నటువంటి ప్రేమ స్థిరమైనది, నిలకడగలిగింది, ఎంతకైనా అది సిద్ధపడేటటువంటిది. అది ఈరోజు మనము ప్రభునందు ప్రియులారా మనం తెలుసుకుందాం. మనలో కొంత ఉత్సాహము తగ్గినట్లు కనిపించినా, కొన్ని కార్యక్రమాలు మనకు తగ్గినట్టు కనిపించినా, కానీ స్థిరత్వము, నిలకడ మరి ఉంటుంది. ఆ ప్రేమ యొక్క తీవ్రత మనకు ఉండాలి. కాబట్టి అదే నిజమైన భక్తి. కాబట్టి ప్రభునందు ప్రియులారా ఈరోజు మరొకసారి మనము నిజమైన భక్తి ఏమిటో, నా భక్తి గురించి చెప్పడానికి మరి సమయం లేదు కాబట్టి, కానీ నిజమైన భక్తి స్వార్థంతోనూ అజ్ఞానంతో కూడుకున్నది. కానీ ఏ భక్తి? ఇదిగో ప్రేమ, జ్ఞానము కలిగిన ప్రేమతో, వివేచన కలిగిన ప్రేమతో మనం చేసేది నిజమైన భక్తి. అదే నిజమైనటువంటిది. కాబట్టి ఇది మనం గ్రహించుకొని ప్రభునందు ప్రియులారా ఈరోజు మనము ప్రేమ గుడ్డిది కారాదు, అజ్ఞానంతో కూడుకున్నది కారాదు. మనం ఇంకా ఎక్కువగా తెలుసుకొని మరి వివేచన అంటే ఏమిటి? ఏది రైట్? కొంతమంది ఉన్నారు ఎక్కడేం మాట్లాడాలో తెలియదు, ఎక్కడేం చేయాలో తెలియదు. ఏదో నోటికొచ్చిన మాటలు వాగటం, ఏదో చేయాలనుకున్నది చేసేయటం. విచక్షణ జ్ఞానం అంటారు. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకున్నదే విజ్ఞానము లేక వివేచన. మరి ఆ విధంగా మనం తెలుసుకుంటూ, కాబట్టి నిజమైన ప్రేమ జ్ఞానము సంపాదించుకుంటుంది. నిజమైన ప్రేమ వివేచనతో ప్రవర్తిస్తుంది. అలాగే ఈ జ్ఞానము ప్రేమను బలపరుస్తుంది. సో ప్రేమ వలన జ్ఞానము, వివేచన కలుగుతాయి. నిజమైన ప్రేమ వలన జ్ఞానము, వివేచన అలవడాలి. ఆ వివేచన లేక జ్ఞానము తిరిగి ప్రేమను బలపరుస్తుంది, దృఢపరుస్తుంది. ఆఖరిగా ఒక మాట, ప్రేమ లేని జ్ఞానము ప్రమాదకరము. ఏంటి? ప్రేమ లేని జ్ఞానము ప్రమాదకరం. జ్ఞానము లేని ప్రేమ అంధకారం. మరొకసారి, ప్రేమ లేని జ్ఞానము ప్రమాదకరం. ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, ఎంతో తెలివిగలవారు ఉన్నారు. ప్రేమ లేనందువలన వారి వల్ల నష్టం కలుగుతుంది సమాజానికి. జ్ఞానము లేని ప్రేమ అంధకారము. ఇది ఈరోజు ప్రసంగం అయితే నేనైతే చాలా రాశాను, కానీ ఈ ఒక్క పాయింట్ మీదనే ఈరోజు మనము మరి
ఆలోచించుకుంటూ జ్ఞానము ప్రేమను పెంపొందిస్తుంది, ప్రేమ జ్ఞానాన్ని బలపరుస్తుంది. అవి రెండు కూడా ఒకదానికొకటి ఉంటాయి. ప్రేమ ఉన్న చోట జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉన్న చోట ప్రేమ ఉండాలి, ప్రేమ ఉన్న చోట వివేచన ఉండాలి, వివేచన ఉన్న చోట ప్రేమ ఖచ్చితంగా బలంగా దృఢంగా ఉంటుంది. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడు అనేకుడైన నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకములోకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వారిని చనిపోయిన వాళ్లకు తీర్పు చేయు వచ్చును. పవిత్రాత్మ విశ్వసించుచున్నాను. విశ్వసించుచున్నాను. పాపములను విశ్వసించుచున్నాను. శరీరాలను విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవదేవుడు మనకు చేసినటువంటి సకల మేలులను ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకుంటూ కృతజ్ఞత భావముతో ఇంకా మనకు కావలసిన వరములకై ప్రార్థించుకుందాం. ఓ పరిశుద్ధ ప్రభువా, క్రీస్తు సంఘాన్ని ప్రభు జన్మదినోత్సవం సిద్ధపరచుండగా మా సర్వ శ్రీసభ అధిపతి అయిన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా స్థానిక పీఠాన్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్న మా ప్రీతమ పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశకులను మంచి పాప సంగీతములతో అత్యున్నత పరుస్తూ దీవించండి. వారు తాము సిద్ధపరచుండగా తమ సంఘము సభ్యులందరినీ కావలసిన సహాయమును దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దయామయుడా, కాళీ నడకన వెళ్ళిన మీ బిడ్డలు రాజు వైభవముతో తిరిగి వత్తురని ప్రభు దీవెనను అందజేస్తున్నారు. మా అంతరంగ లోతులలో ఉన్న లోయలను, అకాత్ములను సమతలం చేస్తూ మా పాప పరిహారకు సమూలంగా కడిగివేయండి. మా అందరిలో మీ నీతి, మీ కరుణ, మహిమనందములు వెల్లివేరేయాలని, మీ కాంతి పదంలో మేము నడుచువాలని, కావలసిన శక్తిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమ సాగర, బాప్తిజం యోహాను బోధనలను అనుసరించి ఆనాటి యూదే ప్రజలు పాపక్షమాపణ పొంది రక్షణ బాటలో నడిచి ఉన్నారు. అటులనే మేము చెందినట్లు కూడా వక్ర మార్గాలను విడిచిపెట్టి దైవ జ్ఞానంలో, దైవ ప్రేమలో దినదిన అభివృద్ధులు మీ దీవెనలు మాపై సమృద్ధిగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ మంచి కాపురి, మా సంఘములలో మా విచారణ ఎంతమంది విశ్వాసులు, యువకులు క్రిస్మస్ గీతలాపనలు చేస్తూ ప్రార్థిస్తూ ప్రతి గృహమును సందర్శిస్తున్నారు. అటువంటి బిడ్డలందరి కోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నాము. వీరు తమ అమూల్య సమయమును సాటి క్రైస్తవుల సేవకు వినియోగించుచుండగా వారి కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించుమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ కనికర హృదయ, మేమంతా క్రీస్తు జయంతి పండుగను చక్కగా జరుపుకోవాలని
సంసిద్ధపడుచుండగా మా మధ్యలోనే ఉన్నటువంటి పేదలను, నిరాశ్రయులను, అభాగ్యులను, పొరుగు దేశాల్లో కాందిసీకులుగా ఉన్నవారిని, వెట్టి చాకరీ చేస్తున్న నిర్భాగ్యులను, కారాగార వాసులను మీరు ఆశీర్వదించండి. వారందరికీ కావలసిన ఆర్థిక స్వాతంత్ర్యమును, విడుదల దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల దేవా, దయగల తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకొనుచున్నాము. ఇంతవరకు ముందరిని కాచి కాపాడి మాకు కావాల్సిన ఎన్నో దయచేసి అనేక విధాములుగా మమ్మల్ని ఆదుకున్నందుకు, ఆదరించినందులకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమమయుడైన మీ కుమారుని లోకమునకు పంపి అన్నారు. ఆ ప్రేమను మాలో నిలుపుకొని ఆయనను మాలో దినదినము అభివృద్ధి చేసుకునేలాగున, ఆయన జ్ఞానమును మేము దినదినము అభివృద్ధి చేసుకునేలాగున, విచక్షణ జ్ఞానముతో జీవించలాగున మాకందరకు మీ కృపావరములను దయచేయండి. ఈనాడు ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి మీ శాంతి, సమాధానములు, ఆయురారోగ్యములు మాకు దయచేయండి. ఈ మీ బిడ్డలు చేయి పనులన్నింటిలో తోడుగా ఉండి వాటిని విజయవంతము చేయండి తండ్రి. మేము చేయి ప్రతి పని, మేము మాట్లాడు ప్రతి మాట, మేము ఆలోచించు ప్రతి ఆలోచన కూడా మీకు మహిమకరంగాను, మా తోటి మానవులకు మేలుకరంగా ఉన్నట్లుగా చేయండి. ప్రభువా, కష్టములో, బాధల్లో, వేదనలో ఉన్న వారిని దీవించి మీరే వారికి కావాల్సిన ఉపశమనమును దయచేయమని, ఇంకను ఈనాడు ఇక్కడ చేరిన మీ బిడ్డల్లో ఎవరెవరికి అవసరాలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో మీకే తెలియదు కనుక తండ్రి, మీరే మీ చిత్త ప్రకారము వారికి దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి సంరక్షించమని ఈ దినము మరి కొండగుడికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా దీవించి కాచి కాపాడి ఎట్టి ఆటంకం లేకుండా, ఎట్టి ప్రమాదం లేకుండా వాళ్ళను మళ్ళా సురక్షితంగా వారి వారి గృహములకు చేర్చమని, ఈ యొక్క పండుగ ఎట్టి ఆటంకం లేకుండా దేవునికి దీవెనగా మీకు మహిమకరంగాను, మరి తల్లికి గౌరవంగాను, ప్రజలందరికీ మేలుకరంగా ఉన్నట్లుగా వారందరినీ దీవించమని మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు దివ్యనామమున ఈ మనవి చేయుచున్నాము.
మీరు ఎలాగూ ఏ కానుకలు తేవటం లేదు. కనీసం అక్కడ ఉన్న ఫ్రీగా వచ్చినైనా అవైనా మనసుతో తీసుకురండి, మంచి మనసుతోటి. అక్కడ ఈ అపద్రాక్షరసము, ఈ అప్పాలు, ఈ పాత్రం పెడుతున్నారు అక్కడ, అవైనా తీసుకొని రండి. ఏ కానుకలు లేవు, ఊరికి వచ్చినవి కూడా తేవటానికి కూడా బద్ధకాలు. ఏటో రాను రాను రాజుగారి గుర్రం అట గాడిద అయిపోతుందట. మంచి విచారణ చెప్పుకొని నెమ్మదిగా గుర్రం గాడిదలా తయారైపోతుంది. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. మహిమ కలుగును, మన ప్రయోజనం కలుగును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కలుగును. మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ మా ప్రభువా, మా దీన ప్రార్థనలను మేమర్పించి బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుడు. మా అవసరముల కొరకు మిమ్ము అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయచూపి మమ్ము ఆదుకొనుడు. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీ కుమారుడు మొదట దీన నరరూపమును ధరించి వచ్చి మీరు ఆదిందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకై మరలా తెరచెను. ఆయన మరలా మహిమతో వేంచేయినప్పుడు మీరు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతో పునీతులతో ఏకమై మీ మహిమ గీతమును నిరతము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు
పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పితా, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, ఈ మహిమ ప్రకటించదము, తాను చాటదము, ఇది మరలా వేచి ఎందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా మహిమతో వేం చేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ కానుకను ప్రీతితో వీక్షింపమని బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్టులా దయచూపుడు. ఆయన మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధనిలైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత అంతోని వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలయన వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము.
ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. ఈ దినం మీ చిత్త ప్రకారము మీ సముఖమున కూడి వచ్చిన ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలా చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి తిరిగి మీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును ఒకప్పుడు అక్కడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. ఈ ప్రేమ జ్ఞానముతో వివేచనతో అభివృద్ధి చెందినట్లయితే యేసు ప్రభు ఆయన గుణములు ఆయన మనలో అభివృద్ధి చెందుతున్నట్లే. కాబట్టి ప్రయత్నిస్తూ దేవుని సహాయం కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొక్క అప్పుడైన వారిని మీరు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపు. మమ్మ శోధనయందు ప్రవేశింపక కీడుల నుండి మమ్ము రక్షించుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. సమాధానకర్త అయిన యేసు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో లోక పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాల్గొనను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
వివాహ ప్రకటన. మారానిపేట విచారణ వాస్తవ్యులు, రామనగర్ వాస్తవ్యులు శ్రీ వేపాడ రాజారావు శ్రీలక్ష్మి గార్ల కుమారుడు చిరంజీవి వరప్రసాదకును, రైల్వే నీ కాలనీ వాస్తవ్యులు శ్రీ రామస్వామి నాగరాజు జమున గార్ల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి అహిమవతికిని జ్ఞాన వివాహము నిశ్చయమైనది. వివాహమునకు ఏమైనా ఆటంకములంటూ తెలిసిన యెడల విచారణ గురువులకు తెలియపరచవలెను. మహాజూబిలీ 2025 సంవత్సరపు జూబిలీ, ప్రభు జన్మదిన జూబిలీని మన మేత్రాశ్రమంలో
2వ తారీఖున జరుపుకోబోతూ ఉన్నాము. అది ఇక్కడే మన విచారణలో ప్రారంభమవుతుంది. ఆ రోజు బిషప్ గారి పూజ, మరి పరిశుద్ధ శిలువను స్థాపించడము అన్నీ కూడా ఉంటాయి. ఆ విధంగా ఈ జూబిలీని ప్రారంభం చేస్తూ ఉంటాం. కాబట్టి జనవరి 2వ తారీఖు సాయంత్రము మన ఆలయంలో ఈ యొక్క కార్యక్రమము ప్రారంభమవుతుంది. 15వ తారీఖు అనగా వచ్చే ఆదివారం నుండి 22వ తారీఖు వరకు మరి యువకులు క్యారల్స్కి వస్తారు. మరి ఈ విషయాన్ని గుర్తించుకొని మరి ఈరోజు ఎక్కువ మంది లేరు, మరి మేమేం చేయలేము. కాబట్టి స్టార్టింగ్ అంతోని నగర్ 15వ తారీఖు సాయంత్రం అంతోని నగర్ 1 and 2 ఉంటుంది. 16వ తారీఖు జోసెఫ్ వార్డు, 17వ తారీఖు దండు బజారు అంగడి దెబ్బ, 18వ తారీఖు సాలిపేట వార్డు బాయ్ లైన్, సాలిపేట కాదు ఏంటది మీది బి వార్డు, తాడి వీధిలోని సాలిపేట అవన్నీ ఉంటాయి. అది 18వ తారీఖు. 19వ తారీఖు కొబ్బరి తోట, 20వ తారీఖు రామనగర్, 21వ తారీఖు ప్రకాశ్రావుపేట బానోజీ నగర్, 22వ తారీఖు కే వార్డు. ఇవన్నీ తర్వాత బోర్డు మీద పెడతారు, అవి చూసుకోండి. ఈ కొంతమంది మనకు కొత్తగా వచ్చినటువంటి మన విచారణలో కొత్తగా వచ్చినటువంటి వారు ఉన్నారు. మరి ఇలాంటి వారు ముందుగా ఈ యువకులకు తెలియపరుచుకుంటే మీ ఇళ్ళకు వస్తారు. వారికి తెలియదు కాబట్టి మీరు తెలియపరుచుకోవాల్సి ఉంది. అలాగే మీరు ఎవరైనా ఇళ్ళకి రానప్పుడు వెంటనే తెలియపరచాలి. ఒక్కోసారి వాళ్ళకి తెలియదు మీ ఇల్లు ఎక్కడ ఉన్నాయని. కొంతమంది ఇల్లు మారుతూ ఉండవచ్చును, లేక కొత్తగా వచ్చి ఉండవచ్చును. కాబట్టి మీకు క్యారల్స్కి వాళ్ళు రావాలి అంటే మీరు మారిపోయిన వాళ్ళు కానీ క్రొత్తగా వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకు తెలియపరచండి, లేకపోతే నాకు తెలియపరచండి, చిన్న స్వామికి తెలియపరచండి. మీ రావటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మరి మనకి ఒక చిన్న అప్లికేషను ఏమిటంటే, ఇక్కడ మన పనిచేసినటువంటి కిలాడ ఆనంద్ ఫాదర్ గారు ఇప్పుడు రంగాపురం విచారణ గురువులుగా ఉన్నారు. వారు ఒక పల్లెటూరులో శేఖరాపల్లి అనేటటువంటి ఒక ఊరిలో చిన్న ఆలయం నిర్మించుకోవాలనుకుంటున్నారు. కాబట్టి మరి ఈ చర్చికి నేను ఎలాగో మన ప్యారిష్ అకౌంట్ నుంచి కొంత ఇస్తాను. మీలో ఎవరైనా ఆ ఆలయానికి మీరేమైనా ఇవ్వగలిగితే నాకు చెప్పండి, మరి దాన్ని మనము చూద్దాం. మీ ఇష్టం, ఇదేం బలవంతం కాదు. కానీ ఎవరైనా ఏమైనా సహాయం చేయగలిగితే సుమారు 20 లక్షలు అవుతుందట. కాబట్టి ఏమైనా మీరు సాయం చేయగలిగితే సాయం చేయండి.